తిరుమల ఎస్పీఎఫ్ ఏఎస్ఐ రాములును అధికారులు సస్పెండ్ చేశారు. సత్యనారాయణపురంలోని కర్రీస్ పాయింట్ వద్ద మద్యం మత్తులో వీరంగం సృష్టించడంపై అధికారులు సీరియస్ అయ్యారు. రాములుపై కేసు నమోదు చేసి సస్పెన్షన్ వేటు వేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరమంటూ వింటుంటాం. ఇప్పుడు ఏకంగా ఏఎస్ఐ స్థాయి అధికారి ఉద్యోగానికే హానికరంగా మారింది. మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. కేవలం 100 రూపాయల చికెన్ కర్రీ కోసం నానా రాద్ధాంతం చేశాడు. దీంతో ఉన్నతాధికారులు అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు. తిరుమలలో ఎస్పీఎఫ్ ఏఎస్ఐగా పనిచేస్తున్నటువంటి రాములు గురువారం రాత్రి ఫుల్గా మద్యం సేవించి సత్యనారాయణపురంలోని పూర్విక కర్రీస్ పాయింట్ వద్దకు చేరుకున్నాడు. బైక్ పైన నుండే షాపు వారికి చికెన్ కర్రీ ఒకటి పార్సల్ తీసుకురావాలని చెప్పేసి కూడా పెద్దగా అరుస్తూ రుబాబ్ చేసినటువంటి పరిస్థితి. ఆ సమయంలో షాప్లో ఉన్నటువంటి మహిళ చికెన్ కర్రీని పార్సల్ చేసి, సార్ పార్సల్ రెడీ అయిపోయింది, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి కూడా తెలియజేశారు. నేను అర్జెంటుగా వెళ్ళాలి, నువ్వే తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పేసి కూడా మహిళల్ని పెద్దగా బెదిరిస్తున్న సమయంలో అప్పుడే షాపుకు మరో కస్టమర్ రావడం జరిగింది. వచ్చినటువంటి కస్టమర్ ముందే నువ్వు వెంటనే తీసుకొచ్చి పార్సల్ ఇవ్వు, నేను వెళ్ళాలి, సిఐ గారు ఫోన్ చేశారు, అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పేసి కూడా మహిళను బెదిరిస్తుండడం గమనించిన కస్టమర్, సార్ మీరు ఏ స్టేషన్కి చెందిన వారు అని చెప్పేసి కూడా అతన్ని అడగగా, నేను అలిపిరి స్టేషన్కి చెందిన పోలీసుని, అయినా నువ్వెవరు నన్ను అడగడానికి, నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి కూడా అతన్ని కొద్దిగా దుర్భాషలాడినటువంటి పరిస్థితి. దీంతో మద్యం మత్తులో ఉన్నటువంటి ఏఎస్ఐ అని చెప్పుకునే వ్యక్తి పైన అనుమానం వచ్చిన కస్టమర్ వెంటనే అలిపిరి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి, సార్ మీ స్టేషన్ నుంచి ఏఎస్ఐ అనేసి చెప్పుకుంటూ ఇక్కడ ఓ వ్యక్తి మద్యం మత్తులో హంగామా సృష్టిస్తున్నాడు, ఇంతకీ ఇతను మీ స్టేషన్ చెందిన వ్యక్తేనా అని చెప్పేసి కూడా ఆరా తీయగా స్టేషన్ అధికారులు అతనికి మా స్టేషన్ వ్యక్తులు ఎవరు అలా చేసేవారు లేరండి, మా స్టేషన్ నుంచి ఎవరిని పంపించలేదని చెప్పేసి కూడా అతనికి తెలియజేశారు. వెంటనే అతన్ని ఎవరైతే అక్కడ హంగామా సృష్టిస్తున్నాడో అతన్ని అదుపులో తీసుకోండి, అక్కడే పట్టి పెట్టండి, బైక్ కీస్ తీసుకొని అతన్ని అక్కడే ఉంచండి, మేము వస్తున్నామని చెప్పేసి కూడా కస్టమర్కి తెలియజేశారు. దీంతో బైక్ కీస్ తీసుకోవడం కోసం వెళ్ళినటువంటి కస్టమర్ పైన దురుసుగా ప్రవర్తిస్తూ బూతులు తిడుతూ అతని పైన చేయి చేసుకున్నటువంటి ఏఎస్ఐ చేయి చేసుకున్నారు. వెంటనే అసహనానికి గురైన కస్టమర్ కూడా ఏఎస్ఐ పైన దురుసుగా ప్రవర్తిస్తూ అతని పైన కూడా చేయి చేసుకున్నటువంటి, దీంతో వీరిద్దరు మధ్య కొద్దిగా తోపులాటలు జరిగింది, కింద పడి కొట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చుట్టుపక్కల దీన్నంతా గమనిస్తున్నటువంటి ప్రజలు దీన్నంతా కూడా వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఈ వీడియో వైరల్గా మారింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులో తీసుకొని స్టేషన్కి వెళ్ళి వీళ్ళకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా రాములకి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో 4 గోడల మధ్య ఈ సమస్యని సద్దుమణిగిద్దామని చెప్పేసి పోలీసులు ముందుగా భావించిన వీడియో ఒక్కసారిగా వైరల్గా మారడంతో తమకెందుకు వచ్చిన తలకాయ నొప్పిలే అని చెప్పేసి తిరుపతి జిల్లా ఎస్పీకి సమాచారాన్ని అందించారు. దీంతో వెంటనే ఉన్నతాధికారులకి ఎస్పీ పంపించడం జరిగింది. ఏఎస్ఐ చేసినటువంటి నీచమైన పనికి వెంటనే ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసి అతన్ని వెంటనే ఉద్యోగం నుంచి కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంలో విధులు నిర్వహించే ఏఎస్ఐ ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడడంతో ప్రజలంతా కూడా మద్యం సేవించి ఇలా చేయడము కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ మద్యం సేవించి వీరంగం సృష్టించిన ఏఎస్ఐపై సస్పెన్షన్ వేటు పడిందనేసే చెప్పుకోవచ్చు.